మనకు తెలిసిన విలేకరికి మనం ఎలా కన్విన్స్ చేస్తే అదే కన్వే చేయటం అన్నటువంటి రూట్ కొత్తదైపోయింది. ఇదివరకు జర్నలిజానికి ఒక ఫార్ములా ఉండేది. బాధ్యతాయుత తత్వం, ఇన్డెప్త్గా ఆలోచించడం, 2-3 కోణాల్లో నుంచి చర్చించడం. ఇప్పుడు అలా కాదు. అవతలోడు ఒకటి చెప్తాడు, దానికి అనుగుణంగా మన అభిప్రాయాన్ని మౌల్డ్ చేసేసుకోవడం, దానికి అనుగుణంగా ఇష్టం వచ్చినట్టు రాసేయడం జరిగిపోతుంది. ఈ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఉంటుంది, సిసిఎస్ అంటారు అన్నమాట. దాంట్లో డబ్బులు పెట్టుకోవచ్చు. 8-9% దాకా వడ్డీలు వస్తాయి. ఎవరన్నా లోన్ కావాలన్నా ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో అప్లై చేసుకోవచ్చు. 11% వడ్డీకి అప్పిస్తారు. 9% తీసుకుంటారు డిపాజిట్లు, 11% అప్పిస్తారు. జీతంలో నుంచి డైరెక్ట్ కట్ అవుతుంది, డైరెక్ట్గా సొసైటీ అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి పారిపోతారు, ఎగ్గొడతారన్న సమస్య లేదు. ఒకవేళ ఏ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే ఈ డబ్బులు జమ కట్టుకుని మిగతాది ఇస్తారు. ఇది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సిస్టమ్. రిటైర్ అయిన ఉద్యోగులు కూడా అందుకే దాంట్లో డిపాజిట్ చేసుకుంటారు, సెక్యూరిటీ కాబట్టి. మిగతా బయట వాటిల్లో ప్రాబ్లం, ప్లస్ వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది. దీనికి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక ప్లేస్ ఉంది, దాంట్లో నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నారు. ఓ 4 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ కొనుక్కుందాం అనుకున్నారు. దానికి రాసే వార్త, ఇందులో తినేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. 4 కోట్లు డిపాజిట్ చేస్తే 3 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది. అసలు వీళ్ళకు స్థలం కూడా కేటాయించారు విద్యాధరపురంలో, అక్కడ కట్టుకుని ఉంటే సరిపోయేది కదా. 4 కోట్లు ఎవరి దగ్గరకు ఎందుకు తగలేస్తున్నారు? దీని వెనకాల కుంభకోణం ఉంటుంది. ప్లస్ అందులో ఓ 2 లక్షల రూపాయల దాకా నెలకు ఖర్చులు అవుతాయి. అప్పుడు అది ఇది కలుపుకుంటే తడిసి మోపిడైపోతుంది. ఇది ఎవరు చెప్పుంటాడు? ఈ సొసైటీ అంటే పడనటువంటి ఒక వర్గం ఉంది. ఇందులో యూనియన్లు 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపు ఒక చోట ఉండాలనుకుంటే ఇంకో గ్రూప్ ఇంకో చోట ఉండాలనుకుంటే, గ్రూపుల ఆధిపత్యం. వీళ్ళు చెప్పగానే అది యథాతథంగా వీళ్ళు కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ ప్లే తయారు చేసేస్తారు, వార్తలు రాసేస్తారు. ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్లేస్ ఉంది కదా, ఎందుకు వెళ్ళిపోవాలి? ఒకవేళ అక్కడ అద్దె అడిగారు అనుకో, అప్పుడు దాన్ని కట్టచ్చు కదా అద్దె, ఆ బయట కట్టుకోవడం కంటే. అంతేగాని ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి బిల్డింగ్ వస్తే సొంత ఆస్తి అవుతుంది. లేదు వీళ్ళు కట్టుకోవచ్చు కదా. విద్యాధరపురం 6 కిలోమీటర్ల దూరంలో కట్టుకుంటే తప్పట, 12 కిలోమీటర్లు ఉన్న విద్యాధరపురం డిపో దగ్గర కట్టితే మాత్రం రైట్ అట. ఇలాగా ఎవడో ఒకడికి అనుకూలంగా ఎవరి కోసమో రాసే జర్నలిజం, అది గొప్పతనంగా చూపెట్టుకుంటూ ఎదురోళ్ళందరినీ దొంగలు చేస్తూ సాగే జర్నలిజం కొత్తగా సాగుతోంది.